జానీ మాస్టర్ బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి ఇస్తారా లేక బెయిల్ వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా పోక్సో కేసు రావడంతో జిల్లా కోర్టులో ఆయన తరపు లాయర్ పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఇవాళ తీర్పు రానుంది. ఇక కస్టడీ పిటిషన్ తీర్పు తర్వాత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు నిన్న చెంచల్గూడ జైలులో జానీ మాస్టర్ను కలిశారు ఆయన భార్య ఆయిషా. తన భర్తను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ ఎట్ ఏ టైం బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అతన్ని రిమాండ్ చేసినప్పటి నుంచి పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా రిమాండ్ చేసిన నెక్స్ట్ డేనే శనివారం నాడు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తూ జానీ మాస్టర్ ని విచారించడానికి తమకు టైం దొరకలేదని గోవాలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిస్ట్ వారెంట్ మీద అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇమీడియట్ గా రిమాండ్ చేశామని, ఈ మధ్య సమయంలో తను అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడలేదు, తనపై కుట్ర చేసి ఈ కేసును పెట్టారు, ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని తనపైన ఇల్లీగల్ కేసులు పెట్టారంటూ కూడా పోలీసుల కన్ఫెషన్ ఆ రకంగానే ఇచ్చాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత తనపై నమోదు చేసి ఇల్లీగల్ కేసు అంటూ కూడా జానీ మాస్టర్ జడ్జి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదేవి కూడా పోలీసులు గాని జడ్జి గాని కన్సిడర్ చేయకపోవడంతో అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. చెంచల్గూడ జైలుకి తరలించినట్టుగా సమాచారం. ఆ తర్వాత ఇతని భార్య కూడా జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదంటూ తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ మొన్న విచారణ జరగగా తిరిగి ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. నిన్న కస్టడీ వాదనలు ముగిసిన తర్వాత కస్టడీ పిటిషన్ కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. రెండు కూడా ఈ రోజు విచారణకు వచ్చిన తర్వాత పోలీస్ కస్టడీ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీస్ కస్టడీ చాలా అంశాలు బయటికి తీయాల్సి ఉంది. జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి గతంలో ఇంకెవరైనా ఈ రకంగా వ్యవహరించారా, అతని మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజము, ఈ అమ్మాయితో ఎలా పరిచయం స్టార్ట్ అయింది, ఎన్ని సినిమాలు ఆ అమ్మాయితో కలిపి చిత్రీకరణ చేపట్టారు, ఎక్కడ ఈ అమ్మాయిపై ఈ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు, ముంబై అంటూ మాత్రం పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. నిన్న డి జోడీ తను ఒక కంటెస్టెంట్ పర్సన్ గా ఉన్నది, ఆ టైంలో తను మేజర్ అయితేనే డి షోలోకి తీసుకుంటారు అనే ఒక అంశాన్ని కూడా జానీ మాస్టర్ భార్య తెరపైకి తీసుకొచ్చింది. ఇది నిజంగానే ఏజ్ ఒకవేళ తను మైనర్ అన్నట్టయితే ఈ పోక్సో చట్టం పెట్టడం మాత్రం జానీ మాస్టర్ పై ఇల్లీగల్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి తను భార్య నిన్న అనేక అంశాలు సీతలతో మాట్లాడుతూ తనపై పెట్టినటువంటి కేసు ఇల్లీగల్ కేసు అని, ఇండస్ట్రీలో ఆ రకంగా జానీ మాస్టర్ కలిగి ఉండడు, ఎవరిని అడిగినా కూడా అందరూ సౌమ్యుడు స్నేహితుడుగానే ఉంటాడు తప్ప ఇతర ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇది ఖచ్చితంగా ఈ అమ్మాయి కొన్ని ఏళ్ల తర్వాత ఈ రోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వెనుక మాత్రం దురుద్దేశం ఉంది. ఖచ్చితంగా ఇది అన్యాయానికి గురైనటువంటి కేసు కాదు, ఇల్లీగల్ గా పెట్టినటువంటి కేసు. మేము నిజాయితీగా కోర్టుని నమ్ముకొని ఉన్నాము, కోర్టులో మాకు న్యాయం జరుగుతా ఉంది. నిజాయితీగా జానీ మాస్టర్ ఈ విషయం ఇప్పటి వరకు తమ పిల్లలకు కూడా తెలియదు. పిల్లలు అడుగుతున్నా కొద్దీ జానీ మాస్టర్ షూటింగ్ లో అవుట్డోర్ లో ఉన్నాడని చెప్పుకుంటూ వస్తా ఉన్నాము. జానీ మాస్టర్ కి పిల్లలకి ఎఫెక్షన్ ఎక్కువ. తను ఒక్కదాన్ని మాత్రమే జానీ మాస్టర్ ని జైల్లో చూడడానికి వస్తా ఉన్నాను తప్ప పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఎమోషనల్ కి గురి చేసి డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా నిన్న తను మాట్లాడినటువంటి అంశం. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎట్ ఏ టైం ఈ రెండు పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు కోర్టు కస్టడీకి ఒకవేళ అనుమతిస్తే మాత్రం బెయిల్ రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మొదట 12 రోజులు కావాలని కస్టడీ కోరినప్పటికీ పోలీసులు 5 రోజులు మాత్రమే ఈ కస్టడీ కావాలంటూ కూడా వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్ని రోజుల పాటు జానీ మాస్టర్ ను అనుమతిస్తారు కస్టడీకి అనే దానిపై మనకు క్లారిటీ రానుంది. 3 లేదా 4 రోజుల పాటు జానీ మాస్టర్ ని కోర్టాదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ 3-4 రోజుల పాటు జానీ మాస్టర్ లైఫ్ కెరీర్ అంతా కూడా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అమ్మాయిలు, ఈ అమ్మాయిది ఏంటి, ఎందుకు అలా బిహేవ్ చేశారు, అలా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చారు మీరు మీ భార్య అనే దానిపై కూడా ఈ క్వశ్చన్ అంతా కూడా జానీ మాస్టర్ నుంచి
స్టేట్మెంట్ రూపంలో రాబట్టి అదంతా కూడా రికార్డ్ చేసుకొని మళ్ళా కోర్టుకి ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి శివ. అయితే రవితేజ తొలి నుంచి కూడా ఆ అమ్మాయి వయసు ఎప్పుడైతే తన మీద అత్యాచారం జరిగిందని బాధిత యువత ఆరోపిస్తుందో, అత్యాచారం జరిగి చాన్నాళ్ళు అయింది, ఇప్పుడు చెప్పడం పట్ల కూడా ఫోక్సో కేటు వర్తించదు అనేటటువంటి వాదనలు కూడా కొంతమంది అడ్వకేట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ లాయర్ ఈ పాయింట్ ను కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉందా? ఆయన ఏమంటున్నారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, ఫోక్సో కేసు వ్యవహారం? పోక్సో కేసు వ్యవహారంలో అమ్మాయి ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్, తన వయసు అన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తన పుట్టిన తేదీ ఎప్పుడు, తనకు 18 ఏళ్ళు ఎప్పుడు నిండాయి అనే దానిపై కూడా సంవత్సరంతో సహా ఆ నెలలు, ఆ డేట్స్ అన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డేట్స్ కూడా అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. తన ఆధార్ కార్డుతో పాటు తను బర్త్ సర్టిఫికేట్ కూడా పోలీసులు తెప్పించి వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత అమ్మాయి పుట్టిన తేదీ ఎప్పుడు 2024 ఇప్పుడు ఎంత వయసు వస్తా ఉంది, జానీ మాస్టర్ తో కలిసినప్పుడు 2016-17 టైంలో 2020లో తన పైన లైంగిక దాడి జరిగినప్పుడు తన వయసు ఎంత అనే దానిపై కూడా పోల్తా క్యాలిక్యులేషన్ వేసిన తర్వాతనే అమ్మాయి మైనర్ గా ఉందని తేల్చినటువంటి వెంటనే ఈ జానీ మాస్టర్ పైన ఈ పోక్సో చట్టం అమలు చేయడం జరిగింది. న్యాయవాదులు, ఇటు జానీ తరఫున న్యాయవాదులు పోక్సో చట్టం ఎలా అమలు చేస్తారు, పోక్సో చట్టం అనేది మైనర్ల పైన జరిగినటువంటి ఘటనల పైన ఈ కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అప్పటికి అమ్మాయి మేజర్ జరిగినట్టుగా కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు జరగబోయేటువంటి బెయిల్ పిటిషన్ విచారణ కావచ్చు, కస్టడీ పిటిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జానీ తరపున న్యాయవాదులు వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు, ఏవైతే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొస్తే ఒకవేళ కోర్టు వాటి కన్సిడర్ చేస్తే మాత్రం అతనికి బెయిల్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ మరోపక్క పోలీసులు కస్టడీకి కావాలి జానీ మాస్టర్ అంటూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం కాబట్టి పోలీసులకు కస్టడీకి ఇచ్చిన తర్వాత ఈ బెయిల్ అంశంపై మళ్ళీ చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వాదన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జానీ మాస్టర్ ని కోర్టు కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కస్టడీ అలో చేసినట్టయితే మాత్రం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకుని జైలు నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి 2-3 రోజుల పాటు అతను ప్రత్యేకంగా విచారణ చేపట్టి ఈ పోక్సో గానీ, రేప్ కేసు గానీ, 323 గాయపరచడం గానీ, 506 బెదిరింపులకు పాల్పడడం గానీ అన్ని సెక్షన్ల పైన ఈ విడివిడిగా అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ ఏ ఉద్దేశంతో తనను జూనియర్ కొరియోగ్రాఫర్ కింద పెట్టుకున్నారు అనే దానిపై మాత్రం ఇప్పటికే పోలీసులు ఒక స్పష్టమైనటువంటి కన్ఫెషన్ కాపీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అతని నుంచి ఆ స్టేట్మెంట్ సేకరించి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు శివ.